ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం రసాభాసగా ముగిసింది. కమిషనర్, డిప్యూటీ మేయర్ల మధ్య మాటల యుద్ధంతో కౌన్సిల్ భేటీ రచ్చరచ్చగా మారింది. అధికారుల తీరును విమర్శిస్తూ తమాషాగా ఉందా అంటూ డిప్యూటీ మేయర్ వ్యాఖ్యలు చేయడాన్ని కమిషనర్ శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. డిప్యూటీ మేయర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్తో పాటు పుస్తకాలు విసిరేసి సమావేశం నుంచి బయటికి వెళ్లిపోయారు శ్రీనివాసరావు. కమిషనర్ తీరును వైసీపీ సభ్యులు మేయర్ మనోహర్ నాయుడు తప్పుపట్టారు. పాలన వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపితే మైక్ విసిరేసిపోవడం ఏంటని కమిషనర్ ఉద్దేశించి ప్రశ్నించారు మనోహర్ నాయుడు. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం రసాభాసగా ముగిసింది. కమిషనర్, డిప్యూటీ మేయర్ల మధ్య మాటల యుద్ధంతో కౌన్సిల్ భేటీ రచ్చరచ్చగా మారింది. అధికారుల తీరుని విమర్శిస్తూ తమాషాగా ఉందా అంటూ డిప్యూటీ మేయర్ వ్యాఖ్యలు చేయడాన్ని కమిషనర్ శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. డిప్యూటీ మేయర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్తో పాటు పుస్తకాలు విసిరేసి సమావేశం నుంచి బయటికి వెళ్లిపోయారు శ్రీనివాసరావు. కమిషనర్ తీరును వైసీపీ సభ్యులు మేయర్ మనోహర్ నాయుడు తప్పుపట్టారు. పాలనా వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపితే మైక్ విసిరేసిపోవడం ఏంటని కమిషన్ ఉద్దేశించి ప్రశ్నించారు మనోహర్ నాయుడు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ ఫోన్ లైన్లో అందించే సిద్ధంగా ఉన్నారు. ఎస్ చెప్పండి పవన్, గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్ భేటీ రసాభాసగా మారింది, అప్డేట్స్ ఏంటి? గుంటూరు నగరపాలక సంస్థ సంబంధించినటువంటి కౌన్సిల్ సమావేశంలో కొద్దిసేపు క్రితం అయితే ఒక రగడ చోటు చేసుకుంది. కొద్దిసేపు నుంచి కూడా విధులు బయటకు నుంచి ఉద్యోగులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదైతే మున్సిపల్ కమిషనర్ కు డిప్యూటీ మేయర్ మధ్య కూడా మాటల యుద్ధం జరిగింది. మాటల కూడా పరస్పరం ఒకరిపై ఒకరు దూషణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా అధికారుల తీరును విమర్శిస్తూ తమాషాగా ఉందా అంటూ డిప్యూటీ మేయర్ చేసినటువంటి వ్యాఖ్యలపై అయితే మాత్రం వీరంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఒకసారిగా అసహనానికి గురైనటువంటి కమిషనర్ శ్రీనివాసులు అయితే మాత్రం మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరం నుంచి ఒకసారిగా లేచి పేపర్లు విసిరి బయటికి వస్తున్నటువంటి విజువల్ కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. కొంత ఆగ్రవేశానికి లోనయ్యారు. ఈ నేపథ్యంలోనే ఒకసారిగా శ్రీనివాసులు కూడా పదవేలు శైలిలో ఫైల్ కావడంతో కూడా కొంత ఉద్దేశించిన పరిస్థితి మాత్రం చోటు చేసుకుంది. మరి ఈ నేపథ్యంలోనే ఇదంతా కూడా ప్రస్తుతం అయితే మాత్రం బైకౌట్ చేస్తా ఉన్నారు. ఉద్యోగులు మొత్తం కూడా నల్ల ప్యాకింగ్ తో నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఐటీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఈ అంశంపై అయితే మాత్రం సీరియస్ గానే వ్యవహరిస్తా ఉన్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నటువంటి కమిషనర్ శ్రీనివాసరావుపై ఈ విధంగా ఒక అసభ్య పదజాలంతో దూషించినటువంటి డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు అయితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. డైమండ్ బాబు తమకు క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మేయర్ అయితే మాత్రం స్పందించారు. మేయర్ కావటి మనోహర్ నాయుడు కూడా వైసీపీ సంబంధించిన కార్పొరేటర్లకు వస్తాసు శ్రీనివాసులు చేసినటువంటి తీరు పట్ల కూడా వారికి సపోర్ట్ గా మాట్లాడినటువంటి నేపథ్యంలో కొంత ఉత్తేజ వాతావరణం కూడా చోటు చేసుకుంది. ప్రస్తుతం మైకింగ్ వ్యతిరేకి వెళ్ళడానికి కూడా వారంతా తప్పుపడుతూ కౌన్సిల్ హాల్లో కొంత గందరగోళమైనటువంటి వాతావరణాన్ని సృష్టించారు. అయినప్పటికీ కూడా అరగంట పాటు ఈ యొక్క సభను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అనంతరం అయితే మాత్రం ప్రస్తుతం ఉద్యోగులు ఎవరు కూడా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం ఉద్యోగులంతా కూడా బైకాట్ చేసి బయట ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనా కూడా సమావేశంలో కూడా ఇదే మాదిరిగా కొంత గందరగోళ ఉద్యోగ పరిస్థితులు తిరిగి మరలా గతంలో ఆ యొక్క సంబంధించినటువంటి దానికి సంబంధించి కూడా వైసీపీ చేస్తున్నటువంటి నానా రాజ్యాంగానికి సంబంధించి కూడా ఇప్పటికే అయితే మాత్రం కొంత రగడైతే మాత్రం ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంది. రాష్ట్ర సంబంధించినటువంటి సమావేశంలో కూడా ఈ విధంగానే వ్యవహరించారు. తిరిగి మళ్ళా ఈ రోజు కూడా చర్చించాల్సినటువంటి ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి ఒకరిపై ఒకరు దూషణ చేసుకోవడమే ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి దీనిపై ఉన్నతాధికారులు మరి ఎలాంటి డిసిషన్ తీసుకుంటారని కూడా వేసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం డిప్యూటీ మేయర్కి సంబంధించినటువంటి వ్యవహారంపై అయితే మాత్రం ఇప్పటికే ఉద్యోగులంతా అయితే మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఖచ్చితంగా డిప్యూటీ మేయర్ గతంలో కూడా ఉద్యోగుల పట్ల దింపుగా వ్యవహరించడమే కాకుండా
ఒక అసభ్య పదజాలంతో దూషించారు అనేటువంటి వాదన కూడా ప్రస్తుతం చెప్తా ఉన్నారు. మరోపక్క కమిషనర్ పులి శ్రీనివాస్ కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇప్పటికే డిప్యూటీ మేయర్ బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నాడు. అక్కడ సంబంధించినటువంటి అతను సంబంధించినటువంటి పనులు చేయకపోతే తమను బ్లాక్ మెయిల్ చేసి బెదిరిస్తా ఉన్నారంటూ కూడా పులి శ్రీనివాస్ స్పష్టంగా చెబుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క హార్డ్ కామెంట్స్ అయితే మాత్రం ప్రస్తుతం చర్చకు దారితీస్తా ఉన్నాయి. మరి ఏదేమైనా కౌన్సిల్ సమావేశంలో ప్రతిసారి కూడా ఇదే విధంగా రసపసం జరగడం మాటల యుద్ధానికి తెరలేపుతున్న నేపథ్యంలో మరి దీనిపై ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారని కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా అనిపిస్తా ఉంది. సోనియా. రైట్, థ్యాంక్ యూ పవన్. మరికొద్దిసేపట్లో